నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డెంగ్యూ డే సందర్భంగా దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ వ్యాధిని సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన ఇస్రో చైర్మన్ నారాయణ్. విజయనగరం జిల్లాలో మద్యం, గంజాయి, మందుగుండు, పేలుడు, డ్రగ్స్, గుట్కాల అక్రమ రవాణా నియంత్రణకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. గూడూరు పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ చెన్నకేశవ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. దోమల వ్యాప్తిని అరికట్టి డెంగ్యూ వ్యాధిని సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. డెంగ్యూ డే సందర్భంగా నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్థో వైరస్ తరగతికి చెందిన 4 రకాల డెంగ్యూ వైరస్ల వల్ల ఈ వ్యాధి సోకుతోందన్నారు. ఇది మనిషి నుండి మనిషికి యాడిస్ ఈజిప్టుపై దోమల ద్వారా సంక్రమిస్తుందన్నారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని సూచించారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్, అలాగే డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్, అలాగే డిఎంహెచ్ఓ వాళ్ళ ఆదాయంలో ఈరోజు ఒక ర్యాలీ పెట్టడం జరుగుతుంది. ఎందుకనే చాలా ఇంపార్టెంట్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, వర్షాకాలం. దీంట్లో కూడా ఈ ఎండాకాలం తర్వాత సమ్మర్ సీజన్ అండ్ వర్షాకాలం మధ్యలో ఆ టైం పీరియడ్ ఈ లార్వా అంటే డెంగ్యూ అలాగే మలేరియా దోమలు పెరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో కాబట్టి మనం ప్రతి సంవత్సరం ప్రతి సీజన్ మనం ఈ ప్రోగ్రాం పెడతాం. బట్ కానీ మీ అందరికీ చెప్తాం, ఇంకొకసారి బాధ్యత ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ డెంగ్యూ, మలేరియా, చికన్ గునియా ఈ దోమలు పెరగడానికి కారణం ఒకటే ఉంది, మంచినీళ్ళు. అదే మురుగు నీళ్ళలో అంటే మన ఇంటి దగ్గర ఉన్న కాల్వలో నిలబడే వాటర్లో అదే పెరగదు. మీ ఇంటి పైన ఉన్న ట్యాంక్ కానీ, అలాగే ఖాళీ పాత్రలు కానీ, అలాగే కొబ్బరి వంటలు కానీ, మీ ఇంటి దగ్గర ఉన్న వర్షం నీళ్ళు ఎక్కడైనా నిలబడానికి అవకాశం ఉంటే, అలాగే ఏదైనా ఈ ట్యాప్ వాటర్ నిలబడానికి ఎక్కడైనా అవకాశం ఉంది, ఏదైనా మీ ఫ్లవర్ పాట్లో మీ నీళ్ళు ఉండిపోతుంది, అక్కడ ఈ దోమలు పెరగడానికి అవకాశం ఉంది. చాలా ఎక్కువ పెరుగుతాయి ఈ సీజన్లో. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ మీరు ప్రతి ఒక్క శుక్రవారం డ్రై డే ఈ ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రాం పెడతాం, ఇప్పుడు కూడా పెడతాం. డ్రై డే ఈరోజు శుక్రవారం ఉంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ మీరు క్లీన్ చేసుకొని ఉంచుకుంటే నెక్స్ట్ శుక్రవారంకి మళ్ళీ ఒకసారి మీరు క్లీన్ చేయాలి. ఇది ఎందుకనే ఈ ఒక దోమకి గుడ్లు పెట్టిన తర్వాత ఒక వారం లోపల ఈ గుడ్ల నుంచి లార్వా నుంచి దోమలు మారడానికి అవకాశం ఉంటుంది. మనం మధ్యలోనే ఈ సైకిల్ కట్ చేయగలిగితే మన దగ్గర దోమలు రాకుండా మనం చూడొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను, మన ఇంటి దగ్గర ఉన్న మురుగు కాలువలో ఈ డెంగ్యూ దోమ, మలేరియా దోమ రావు. మన ఇంట్లో ఉన్న మంచి నీళ్ళు లేకపోతే వర్షం నీళ్ళు మాత్రమే వస్తుంది. కాబట్టి మనం చాలా దీంట్లో శ్రద్ధ పెట్టాలి. ఈరోజు దయచేసి అందరూ మీ ఇంటి పైన మేడ పైన ఉన్న ట్యాంక్ నుంచి మీరు మొదలు పెట్టండి. అది క్లీన్ చేసుకొని కిందకి వచ్చి మీ ఈ ఫ్లవర్ పాట్స్ అంటే పూల కుండి కానీ, తర్వాత ఏదైనా కొబ్బరి బండలు, ఏదైనా ఖాళీ పాత్రలు, టైర్లు, బాక్సులు అన్ని చోట్ల ఎక్కడెక్కడ వర్షం నీళ్ళు నిలబడే అవకాశం ఉంది, అదే మీరు క్లీన్ చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇస్రో చైర్మన్ నారాయణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. పిఎస్ఎల్వి C61 రాకెట్ నమూనాను ఆలయంలోకి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 18న రాకెట్ ను శ్రీహరికోట నుంచి గగనతలంలోకి ప్రవేశపెట్టనున్నారు. మన దేశం ప్రయోగిస్తున్న 101 రాకెట్ పిఎస్ఎల్వి C61 అని ఇస్రో చైర్మన్ తెలిపారు. Early morning 5:59 we have scheduled the 101st launch of India. The PSLV C61 rocket will be lifting the Earth Observation Satellite 09. As you are all aware, the Indian space program was started in the year 1962. Now almost we are completing 63 years. This will be the 63rd launch of the PSLV, and we are going to have a Earth Observation Satellite which is going to serve the country in all domains of Earth observation. It will be all weather satellite.
irrespective of the cloud or rain, it can take the earth observation data and serve the country in all domains. విజయనగరం జిల్లాలో మద్యం, గంజాయి, మందుగుండు, పేలుడు, డ్రగ్స్, గుట్కాల అక్రమ రవాణా నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకునే లక్ష్యంతో చీపురుపల్లి, బొబ్బిలి, ఎస్కోట రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఎస్టీఎఫ్, బాంబ్ డిస్పోజల్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహించారు. 20.5 కిలోల గంజాయి, 4 నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసినప్పటికీ వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట నాయకుడు జల్లా సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఇదే కేసును ఒక దశలో రాజకీయ దురుద్దేశంతో నమోదు చేయబడిన కేసుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు కేసులో రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నటువంటి కేసు అని చెప్పేసి ఈ కేసులో నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని అక్కడ కోర్టులో కామెంట్ కూడా చేయడం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో పెట్టినటువంటి కేసు కాబట్టి ఇది రాజకీయాలలో ప్రతీకారం తీర్చుకోవడానికి కోసం పెట్టినటువంటి కేసుగా కనపడుతుంది అని చెప్పి చెబుతూ అట్ ది సేమ్ టైం ఈ కేసు ఇప్పుడు విచారణ పురోగతిలో ఉంది. కొంతవరకు విచారణ జరిగింది, ఇంకా కొంత లోతైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడము కరెక్ట్ కాదు, మీరు ఏదైనా ఉంటే కింది కోర్టులో బెయిల్ వేసుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం. ఇందులో మనం చూస్తే రాజకీయ ప్రతీకారంతో కూడుకున్నటువంటి కేసుగా మనకు పూర్తిగా అర్థమయ్యేటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. గతంలో జరిగినటువంటి కేసు స్కిల్ కేసు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి మద్యం కేసు కానీ, మైనింగ్ కేసు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కానీ, వీటన్నిటిలో కూడా తను ముద్దాయిగా నిలబడినటువంటి పరిస్థితి. తను నిర్దోషిత్వం అక్కడ నిరూపించుకోలేక ఇప్పుడు కౌంటర్గా ఇక్కడ కేసు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతూనే ఉంది. అదే విధమైనటువంటి కామెంట్స్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా చేసింది కూడా మనము ఈరోజు లైవ్ లో కానీ చాలా మంది వర్చువల్ గా కానీ ప్రత్యక్షంగా కానీ చూసినటువంటి సందర్భం. ఈ విధమైనటువంటిది దీంట్లో ఇంకా కొన్ని కామెంట్స్ కూడా ఈ కోర్టు చేసినటువంటి పరిస్థితి. ఈ కేసును విచారణలో కూడా కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించడం, ఆ మార్గదర్శకాల ప్రకారమే ఈ కేసును దర్యాప్తును కూడా కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది. దర్యాప్తులో ఎక్కడైనా కూడా తప్పుడు పద్ధతులను కనుక అనుసరిస్తే కోర్టు చాలా సీరియస్ గా పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని మందలించడం జరిగింది. ఎక్కడైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కానీ, నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునేటువంటి విధానంలో ఏ విధంగానూ వాళ్ళని కఠినంగా వ్యవహరించకూడదనేసి, ఈ సిట్కు తనకు ఉన్నటువంటి అధికార పరిధిని దాటి వెళ్లకుండా తన పరిధిలో విచారణను కొనసాగించి అక్కడ ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఏవైతే వాళ్ళు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ చెప్తారో విచారణ సమయంలో ఆ స్టేట్మెంట్లు మాత్రమే రాసుకోవాలని, తర్వాత ఆ స్టేట్మెంట్ లో ఉన్న విషయాలు కాకుండా వేరేటి రాసుకుంటే వాళ్ళు సంతకానికి నిరాకరిస్తే వాళ్ళని బలవంత పెట్టద్దని, ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఇవ్వడంతో పాటు ఈరోజు దీన్ని తొందరగా విచారణను కూడా వేగవంతం చేసి పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. ఇది మనం కనుక పూర్తిగా గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ కేసులన్నీ కూడా ప్రతీకారం తీర్చుకునే క్రమంలో పెట్టినటువంటి తప్పుడు కేసులుగా ఈరోజు అందరికీ కూడా తెలిసేటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఈ కేసు యొక్క పూర్వాపరాలన్నిటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ తప్పుడు కేసులన్నీ కూడా నీరుగారిపోయేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు నిజానిజాలు బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు అనేది క్షుణ్ణంగా తెలిసే రోజు భవిష్యత్తులో ఉంటుందని గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ధ్వజావరోహణ కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. గూడూరు శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేషాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభంపై ఉన్న గరుడ చిత్రపటాన్ని దించి ధ్వజావరోహణ కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. అనారోగ్య సమస్యలు మరియు సంతానం లేని భక్తులు కోడిముద్ద ప్రసాదాన్ని అందుకున్నారు.
అందుకున్నారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.